చూడండి ఫ్రెండ్స్, మనం గంగోత్రి వెళ్తున్నాము. అందమైన పర్వతాలు, అందమైన గ్లేషియర్స్ చూసారు. అంత కనువిందుగా, అంత కనువిప్పుగా ఉన్నాయి. నిజంగా ప్రకృతి నిజంగా డివోషనల్ వైపు నిజంగా చెప్తున్నాను. ఆ పర్వతాల నుండి వచ్చే నదుల నీళ్ళు చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉన్నాయో. అది నిజంగా అది గంగా నది. ఆ పర్వతాల నుండి వస్తుంది చూసారా నది. అలాగా మనకి పుణ్యక్షేత్రాలు చార్ధాం వరకు కూడా, మొత్తం కాశీ వరకు కూడా చేరుతుంది అదే నది, మన గంగమ్మ తల్లి. దేవుడు దగ్గరలో ఉన్నవన్నీ నిజంగా అద్భుతం అన్నమాట. నిజంగా సూపర్. ఒకసారి చూడండి ఎలాగున్నాయో. మేము కార్లో ట్రావెల్ చేస్తున్నాము. నిజంగా కార్లో నుంచి చూస్తుంటే గ్లేషియర్స్ చూసారా మీకు ఎలా కనబడుతున్నాయో. నిజంగా సూపర్ కదా. నిజంగా గంగోత్రి ట్రిప్ మాత్రం చాలా బాగా జరిగింది. గంగోత్రి నుండి వచ్చేది అది గడ్డగట్టేసింది. వాటర్ మాత్రం చాలా, నేను అనుకున్నాను ఫస్ట్ శాండ్ అనుకున్నాను కానీ వాటర్ మాత్రం గడ్డగట్టేసింది. గంగా వాటర్ అదే మేము తీసుకున్న డోర్ సైడ్ నుండి చూడండి ఎలాగుందో. మొత్తం గంగా వాటర్ అన్నమాట. ఇవే మేము తీసుకున్న రూము వెనకట్ల నుండి ప్రవహిస్తుంది గంగా నది. మొత్తం గ్లేషియర్ వాటర్. ఇంకో మేము తీసుకున్న రూము బ్యాక్ సైడ్. ఇంకా మేము గంగోత్రికి వెళ్ళలేదు. ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. అర్సిల్లో రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ బ్యాక్ సైడ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ పక్కనే మన రూము. ఇప్పుడు మేము గంగా నది దగ్గరలో తీసుకున్నాము. ఇది అర్సిల్ గ్రామంలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. అర్సిల్ గ్రామంలో రూమ్ తీసుకోవడం వల్ల పక్కనే గంగోత్రి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ స్టేయింగ్ తీసుకోవడం వల్ల కొద్దిగా మనకి రూమ్ రెంట్ వచ్చేసి 1500 అంతా పడింది. గంగోత్రి ముఖద్వారం. హర హర గంగే. మనం ఆర్చి నుండి అలా ముందుకెళ్తూ ఉంటే మనకి రిజిస్ట్రేషన్ కౌంటర్ అనేది కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మన రిజిస్ట్రేషన్ ఉంది, మనకి ఇచ్చే చార్ధాం యాత్ర రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది మనం వాళ్ళకి చూపించాలన్నమాట. ఆర్చి నుండి లోపలికి అలా నడుస్తూ ఉంటే మీకు అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో చెక్ చేస్తారనమాట. మనం టోకెన్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి టోకెన్ అనేది ఇస్తారు. మనకి ఆ టోకెన్ తీసుకొని కలెక్ట్ చేసుకొని మనం పంపిస్తారనమాట. అంటే మనం చేసుకుని రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, దాన్ని చూసి స్కాన్ చేసి మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారు. జై భవానీ. అక్కడ నుండి అలాగా టోకెన్ తీసుకొని అలా ముందుకు సాగుకొని వెళ్తున్నాము. అలా నడుచుకుంటూ వెళ్తే మనకి కొద్దిగా దుకాణాలు ఇవన్నీ కనపడతాయి. చూడండి మా అన్నయ్య చూడండి ఎంత స్మైల్ ఇస్తున్నాడు ఆడు. చలి మాత్రం గట్టిగా ఉంది. -డిగ్రీస్లో ఉంటుంది కదా. ఇవన్నీ గ్లేషియర్స్. అంటే చూపించండి గ్లేషియర్స్. అది చూడండి మంచిగా పడుతుందో మొత్తం చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకా పెద్ద గ్లేషియర్స్ వస్తాయి. ఎన్ని సామాన్లు గంగా హారతికి అన్ని సామాన్లు ఇస్తారు అనమాట. గంగా హారతి అన్నమాట వాటర్కి అది పట్టుకోవడానికి. ఓకే, గ్లేషియర్ ఎలాగొని చూసారా. చలి గట్టిగా అవుతుంది, నా మాటలు రావట్లేదు. ఇంకా ఎక్కడ ఎలాగుంటే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇంకా ఎలాగుంటుంది. ఎలాగొని చూసారా. చలి గట్టిగా అవుతుంది. గ్లౌస్ తీస్తారు ఎందుకంటే ఫోను హోల్డ్ చేయడం కొద్దిగా కష్టం కదా, అందుకే గ్లౌస్ తీస్తాను. హర హర గంగే, ఓం నమః శివాయ. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉంటే ఏదైనా మనం చేయగలం. జై భోలేనాథ్. హర హర్ మహాదేవ్. చాలా ఫస్ట్ టైం వ్లాగ్ వీడియో చేయడం అంటే ఎప్పుడు చేయలేదు. వ్లాగ్ వీడియో చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. గంగోత్రి ఇంకా ఏడాలి. దాన్ని గట్టిగా చెల్లేస్తుంది. దుకాణాలు మనకు సామాన్లు అంటే వాటర్ కానీ ఇవన్నీ కొనడానికి ఎన్ని దుకాణాలు అన్నమాట. ఇంకా కొద్దిగా నడాలి. దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం. ఇంకా కొత్త దూరమే, దగ్గరలోనే ఉండాలి. నోటాన్ని పొగ బతికొస్తుంది. మరి హిమాలయ ప్రాంతం కదా, అలాగే ఉంటుంది. ఉత్తరాఖండ్ హిమాలయ టెరెన్ రేంజ్ కదా ఉంటే మరి
జై భోలేనాథ్, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. దక్షిణ భారతదేశం కన్నా ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అండి ఒంట్లా టెంపుల్స్ చూసారా ఎలాగున్నాయా? ఎలా టెంపుల్స్ చూసారా ఎలాగున్నాయా అక్కడ? అది కూడా చార్ధామ్ యాత్ర నుండి వ్లాగ్ వీడియో మొదలుపెట్టాను. ఇది కూడా కంటిన్యూ చేద్దాం. దర్శనం వచ్చాము. ఎంట్రీ పాయింట్. జై హర హర గంగే, ఓం నమ శివాయ, జై భవానీ. ఇప్పుడు కోసం హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే. జై భోలేనాథ్, హర హర గంగే. భగీరథ నీ వారసనం వస్తామయ్యా. చూడండి మొత్తం హిమాలయ స్టైల్ చూసారు, మంచు కొండలు ఎలాగున్నాయో. హర హర గంగే. సూర్యుడు ఎలాగొస్తున్నాడు కదా, మంచు కొండలు సూర్యుడు చూడండి. గంగోత్రిలో సూర్యోదయం చూడండి ఎలాగుందో. సూర్యుడు చూడండి ఎలాగొస్తున్నాడు మంచు కొండలోని. ఈ గ్లేషియర్స్ చూసారు ఎలాగుందో, గంగా గ్లేషియర్స్. గోముఖి నది నుండి, గోముఖి గ్లేషియర్ నుండి పుడుతుంది గంగా నది. అదే గంగోత్రి గ్లేషియర్ నుండి. సారీ తప్పుగా చెప్పుంటే. కరెక్ట్గా చూడండి. బాగుందా? చూసారా ఎలాగొస్తుంది గ్లేషియర్. గంగా రివర్, గంగోత్రి. స్నానం చేయడానికి రెడీ అవుతున్నాను. జై సూర్యనారాయణ. మంచు కొండలు చూడండి సూర్యుడు ఎలాగొస్తున్నాడు కరెక్ట్గా. సూర్యుడు భలేగా ఉన్నాడు, ప్రతిబింబిస్తున్నాడు. గ్లేషియర్కి సూర్యుడికి అంటే మంచు కొండలకి సూర్యుడికి చూడండి కరెక్ట్ వ్యూ బాగుంది కదా. ఓం నమ శివాయ. చూసారు ఫ్రెండ్స్, మన గంగోత్రి నది అనేది గంగోత్రి గ్లేషియర్ నుండి వస్తుంది, అంటే గోముఖి నుండి వస్తుంది. ఇక్కడ నుండి నది అలా పాడుతూ ప్రవహిస్తుంది అనమాట. ఇదే కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం మన కాశీ వరకు ఇదే గంగా. ఇదే మొత్తం పాయలన్నీ కలుస్తాయి. అరకనంద, మందాకిని, నెక్స్ట్ చాలా నదీ పాయలు అనేది కలుస్తుంది. ఇది మన కాశీ ప్రయాగరాజ్ వరకు వెళ్తుంది. మరి బంగ్లాదేశ్లో దీన్ని పద్మా నది అంటారు, అందుకే మన గంగమ్మని. అది అలా ప్రవహిస్తూ మనకి ఇక్కడ కలుస్తుంది అన్నమాట. ఎక్కడంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. నిజంగా ఈ నది నీళ్ళతో, నదిలో స్నానం చేసి నిజంగా చాలా గట్టగట్టిపోయిస్తుంది. కానీ దేవుడి మీద దయతోని, దేవుడి మీద ఉన్న అమ్మవారు మనల్ని నిజంగా మన భక్తితో అది మనకి అనిపించదు. కానీ బాగానే అయిపోయింది. గంగోత్రి స్నానం మాత్రం బాగానే చేస్తాం. భగీరథుడు గంగను భూమికి తీసుకొని వచ్చారు. ఆయన ఇటేపే అంటే గోముఖి కాసే హిమాలయాల్లోనే తపస్సు చేసి అతను గంగా నది అనేది మనకి భూమికి తీసుకొని వచ్చారు. అతను హిమాలయాస్లోనే తపస్సు చేశారు. అక్కడి నుండి మనకి ఆరంభం అన్నమాట. సూర్యవంశానికి చెందిన భగీరథుడు మనకి గంగా నది తీసుకొని వచ్చారు తన పితృదేవతలకి శాంతి కలిగించడానికి. గంగోత్రిలోని ఇదే భగీరథుడి టెంపుల్ అన్నమాట. చూడండి, గంగోత్రిలో ఉన్న శివాలయం ఇది. ఓం నమ శివాయ. గంగోత్రిలో ఉన్న శివాలయం ఇది. హర హర మహాదేవ్, హర హర గంగే, జై భవానీ. హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే, శంభో శంకర, ఓం నమ శివాయ. చార్ధాంలోని గంగోత్రి యాత్ర కంప్లీట్ చేసాము. గంగాదేవిని దర్శించుకున్నాము శుభప్రదంగా. అంతా అయిపోయింది. గంగోత్రి యాత్ర కంప్లీట్ అయిపోయింది. శివుడు పక్కనే శివాలయం కూడా ఉంటది, అది కూడా సందర్శించాము. కొద్దిగా ఈ రోజు కొద్దిగా హ్యాపీగా మనశ్శాంతిగా
హ్యాపీగా ఫ్రీగా అయిపోయింది. 2025 ఇది మే 4వ తారీఖు. కానీ పర్ఫెక్ట్ గా దర్శనం మాత్రం నీట్ గా కంప్లీట్ అయిపోయింది. ఇందాక మనం ఎప్పుడు చూడలేనంతగా ఈసారి మాత్రం మీకు గంగోత్రి యాత్ర మాత్రం చూపిస్తున్నాను. అంటే కొద్దిగా అన్ని గ్లేషియర్స్ కూడా కవర్ చేశాను మీకు. ఈరోజుతో గంగోత్రి యాత్ర కంప్లీట్ అయిపోయింది. జై భవానీ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, హర హర గంగే. గంగోత్రి ధామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కేదార్నాథ్ ధామ్కి వెళ్తున్నాం. తీరా కొద్దిగా ఎటకారంగా ఉంది. కేదార్నాథ్ ధామ్కి వెళ్తున్నాం. గంగోత్రి ధామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సోంప్రాగ్ వరకు వెళ్ళాలి కదా మనం ట్యాక్సీ మీద. సోంప్రాగ్ వరకు ట్యాక్సీ మీద వెళ్ళాలి. మనం బుక్ చేసుకున్న ట్యాక్సీ ఉంది. దగ్గర 2 రోజులు మొత్తం ట్రిప్ మొత్తానికి ట్యాక్సీ అనేది బుక్ చేసుకున్నాం. మొత్తం వాళ్ళే మొత్తం ట్రిప్ వరకు తీసుకుని వెళ్తారు అనమాట. తీసుకుని వస్తారు.